రెండవదేంటి? ఇంద్రియ నిగ్రహం. ఆత్మఫలం ఒకటే కానీ అందులో తొనలు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఈ మిగిలిన 8 వదిలిపెట్టేసి ఓన్లీ ఆశా నిగ్రహం అనే దాని గురించే ఎందుకు? ఇంద్రియ నిగ్రహం, ఆశా నిగ్రహం జస్ట్ కొంచెం ఇద్దరు బ్రదర్స్ అనుకోవచ్చు. ఇంద్రియాలను అణుచుకోవటం ఆశా నిగ్రహం. ఈరోజు విషయాన్ని గురించి కూడా దేవుడు నాతో మాట్లాడాడన్నాను. సేవా సంబంధంగా కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు నాకు చిరాకేస్తుంది. మనవాళ్ళు నేను ఒకలా అనుకుంటాను, వాళ్ళు ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా చేస్తారు. అప్పుడు నాకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అక్కడ నాకు ఆశా నిగ్రహం కాదు కానీ ఇంద్రియ నిగ్రహం కావాల్సి వస్తుంది. ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం రెండు ఒకటే అని నేను చెప్పలేదు, రెండు బ్రదర్స్ అన్నాను. ఆశా నిగ్రహం అంటేనేమో కావాలనుకున్న వాటిని పొందేసుకోవాలి, అది కావాలి, ఇది కావాలనే ఆశలను నిగ్రహించుకోవటం. ఇంద్రియ నిగ్రహం అంటే నాలుకను కంట్రోల్ చేయాలి, కళ్ళని కంట్రోల్ చేయాలి, చెవులను కంట్రోల్ చేయాలి, చేతలను కంట్రోల్ చేయాలి. కొంతమందికి ఆవేశం వచ్చినప్పుడు ముందు నోరన్నా జారుతారు, చేయన్నా జారుతారు. నేను మరీ చేయి జారితే బాగుంటుందని ఒక్కోసారి నోరు జారుతుంటా. మొన్న వాళ్ళు పాటలు పాడేవాళ్ళు కనపడకపోయేసరికి ఒక డైలాగ్ వేసి పడేశాను. ఉడతలు పెట్టేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. తర్వాత ఆ విషయంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకు అట్లా అనాలి అని. అట్లాగే కొన్నిసార్లు నా పిల్లల విషయంలో కూడా, నేను కన్న పిల్లల విషయంలో కూడా కొన్నిసార్లు చాలా చొరవగా కొన్ని డైలాగ్స్ని జారుతూ ఉంటాను. అందులో ఈరోజు ఒక మాట జారా. ఇందాక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దైవజనుని ద్వారా. నా ద్వారా నా బిడ్డలతో మాట్లాడటం కాదండి, నా బిడ్డల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ తోలు బొమ్మల్ని వాడుకునేవాడు దేవుడు. రేయ్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోరా అనే మాట ఇందాక డైరెక్ట్గా చెప్పగానే చెప్పినట్టు దేవుడు నాకు. నీ పిల్లలేలే, నీకు చనువు ఉందిలే, స్వతంత్రం ఉందిలే, నోరు ఎట్లా పడితే జారుతావా? గద్దింపబడ్డా. ఇప్పుడు క్షమించమని దేవుణ్ణి అడిగా. నాకున్న చనువును బట్టి కొంచెం చొరవగా నోరు జారినప్పుడు దేవుడు దాన్ని పట్టేసుకుంటాడు. నేను యథార్థం చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. అస్సలు నేను పరిశుద్ధుడను, పవిత్రమైన పదజాలము మాత్రమే నా నోటి వెంట వచ్చును, అస్సలు పొరపాటును కూడా నేను నాలుకను అదుపు తప్పను అని నేను ప్రజెంట్ మాత్రం చెప్పజాలను. ఆవేశం వచ్చినప్పుడు మాత్రం కనీసం ఒరే వెధవానైనా అది ఇంకో కొంచెం గట్టిగా ఘాటైన మాటైనా వస్తుంది. ప్రజెంట్ దాన్ని కూడా కంట్రోల్ చేయమని చెప్తున్నాడు దేవుడు. నాలుకను కంట్రోల్ చేసుకున్నవాడికి సర్వ శరీరం కంట్రోల్లో ఉంటుందని యాకోబు భక్తుడు ఎప్పుడో చెప్పాడు. మృగ, జలచర, జంతు సమస్త ప్రాణులను సాధు చెయ్య జాలిన నరుడు తన నాలుకను కంట్రోల్ చేసుకోలేడు అన్నాడు. ఆ నాలుకను కానీ కంట్రోల్ చేయగలిగే అనుభవంలోకి నువ్వు రాగలిగితే నీ సర్వ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నాతో మాట్లాడాడు. మరి మీతో మాట్లాడా? ఇప్పుడు దైవజనుడి నోటి నుంచి వచ్చింది వాక్యం. శాలేమన్నే మాట్లాడాలని కొంతమంది ఎదురు చూశారు. మరి శాలేమన్న పక్కన కూర్చున్నాడు. మరి నిలబడ్డ దైవజనుడి ద్వారా నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడలేదా? ఒకవేళ మాట్లాడకపోతే తప్పు దేవుడిది కాదు, దైవజనుడిది కాదు, నీది. దేవునికి మహిమ. గట్టిగా చెప్పాలి. మనసును అలా సిద్ధపరచుకొని దేవుని ముందు అందుబాటులోకి రావాలి, మాట్లాడతాడు. కాబట్టి నా ప్రవర్తనలో ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం అనే వాటి విషయంలో కొన్ని కంట్రోల్ అవుతున్నాయి, కొన్ని కంట్రోల్ కానప్పుడు దేవుడు నాతో మాట్లాడాడని ఓపెన్గా నేను చెప్పా. మీరు కూడా దాని గురించి ఖచ్చితంగా అడగాల్సిందే. మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఇదొక్కటి ఒక ఎత్తు. ఆత్మఫలము అనేటువంటి ఒక పండులో 9 తొనలు ఉన్నాయి.
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, అన్నిటితో పాటు ఆశా నిగ్రహం ఉంటుంది కదా, ఇది డిఫరెంట్. అలాగే ఇంద్రియ నిగ్రహం, ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే మనకు లభిస్తాయి. శత్రువు మీద జయం పొందడమే కాదు, మనల్ని మనం తమాయించుకోవడానికి కావలసినటువంటి శక్తి ఆయనే మనకిస్తాడు. తన మనసును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అన్నాడు సామెతల్లో. ప్రాకారం లేని పురము శత్రువుల చేతికి చిక్కినట్టు, తన మనసుని కంట్రోల్ చేసుకునే ఆ శక్తి లేనివాడు ఖచ్చితంగా శత్రువుల చేతుల్లో పడిపోతాడు. వెరీ డేంజర్. కాబట్టి కొంచెం మనసుని కంట్రోల్ చేసుకోవటానికి నీ శక్తి చాలదు, దేవుని శక్తిని అడుగు నాయనా, నన్ను అడుగు, అభిషేకం కొరకు నన్ను అడుగు, ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కొరకు నన్ను అడుగు. ఎప్పటికప్పుడు శక్తి నేను రిలీజ్ చేస్తాను నేను. కానీ ఇవి నువ్వు పర్టికులర్గా అడగాలి, ప్రత్యేకంగా అడగాలి.